జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడవే. చాలుమా. సంఘము ఎప్పుడు కూడా జీవముతో నింపబడి ఉండాలి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సంఘం ఎప్పుడు కూడా జీవముతో నింపబడి ఉండాలి. ప్రియమైన వారులారా, చూడండి, సార్దీస్ సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు జీవిస్తున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు మృతుడివే. చూడండి, దేవుడే మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు జీవిస్తున్నావు అయినా కూడా నీవు మృతుడివే, మృతమైన సంఘముగా నువ్వు ఉన్నావు. ఎందుకని దేవుడు మృతమైన సంఘంగా ఉన్నావు అని దేవుడు చెబుతున్నాడు అని అంటే, జీవము ఆ సంఘములో లేదు కనుక. చూడండి, దేవుని బిడ్డలుగా దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు మనలో దేవుని యొక్క జీవము ఉండాలి, కానీ మృతతత్వము మనలో ఉండకూడదు. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం జీవిస్తున్నామని అంటే దేవుని కొరకు పనిచేసేవారిగా ఉండాలి, దేవుని చిత్తమును నెరవేర్చేవారిగా ఉండాలి, దేవుని సంకల్పమును నెరవేర్చేవారిగా ఉండాలి, ఆయన ఆలోచనను నెరవేర్చేవారిగా ఉండాలి. ఈరోజు నేను చనిపోయినటువంటి ఒక మృతమైనటువంటి శరీరాన్ని కాదు, మృతమైనటువంటి శవాన్ని కాదు, నేను జీవిస్తున్నాను అని అంటే నేను దేవుని కొరకు బ్రతుకుతున్నానని అర్థం. ప్రియమైన వాళ్ళరా, జీవము కలిగినటువంటి సంఘముగా మనం అందరం కూడా ఉండాలి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వారిగా ఉండకూడదు, చనిపోయిన వారిగా ఉండకూడదు, చేతకాని వారిగా ఉండకూడదు, బలహీనులుగా మనం ఉండకూడదు, ఎన్నిక లేని వారిగా మనం ఉండకూడదు. ఇదిగో నీవు జీవిస్తున్నావే, కానీ నీవు మృతుడవు అని దేవుడు మన సంఘాన్ని, మనలను అంటానికి వీలు లేదు. ఈరోజు మన అందరం కూడా దేవుని ఆత్మ చేత మన శరీర క్రియలను చంపి మనం జీవించాలి. ఈరోజు మనం బ్రతకాలని అంటే దేవుని ఆత్మ చేత మన శరీర క్రియలను మనము చంపాలి. ఈరోజు ఎవరినైతే దేవుని ఆత్మ పనిచేస్తుందో వారు సాతానికి లోబడరు. ఎవరైతే దేవుని ఆత్మ పనిచేస్తుందో, దేవుని ఆత్మ చేత వారి శరీరాన్ని చంపుతారో వారు సాతాను క్రియలకు లోబడరు. వారి సొంత ఆలోచనలు వారు నెరవేర్చుకోరు. ఏమండి, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చచ్చు, దేవుని యొక్క సంకల్పమును నెరవేర్చచ్చు, వారు జీవించే వారిగా ఉంటారు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. రోజు చెప్పండి ఎవరు దిగి వచ్చాడు? ఆ తండ్రి ప్లేస్లోనికి తండ్రిని కలగజేసిన దేవుడు ఒకడు ఉన్నాడు. ఎవరిని తండ్రిని కలగజేసిన దేవుడు ఒకడున్నాడు. ఇప్పుడు మా తండ్రి మాకు అన్ని విషయాల్లో సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు. ఒకవేళ మాకు ఏమంటే మనం అనుకున్నట్లుగా ఆయన మాకేం ఆస్తిపాస్తులు కూడా సమకూర్చి ఉండకపోవచ్చు. ఏమండి, అయితే తండ్రిని కలగజేసిన దేవుడు ఒకడు ఉన్నాడు. ఇప్పుడు ఆయన దిగి వచ్చాడు. ఇప్పుడు ఆయన దిగి వచ్చినప్పుడు ఇక ఏ కొరత ఉండదు సంఘానికి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సంఘానికే కానివ్వండి, కుటుంబానికే కానివ్వండి, ఇక ఏ కొరత ఉండదు. ఏమంటే ఏ కొరత ఉండదు. ఎందుకనంటే ఈ పరిచర్య ఆత్మానుసారంగా నడిపించబడుతున్నటువంటి పరిచర్య, ఈ పరిచర్యలో చేర్చబడిన వారు అందరూ కూడా మృతులు కాదు, జీవిస్తున్నారు. వారు మృతులు కాదు, వారు జీవిస్తున్నటువంటి వారు జీవము కలిగినటువంటి వారు. ఎందుకో తెలుసా? ఆత్మ చేత శారీరక క్రియలను మనం చంపివేస్తున్నాము. చెప్పండి, దేవుడే నడిపిస్తున్నాడు, ఇక దేవుడే ఆధ్యాత్మికత వహిస్తున్నాడు. తండ్రి ప్లేస్లోనికి దేవుడే దిగి వచ్చి ఉన్నాడు. ఇంతవరకు జరుగుతున్న పరిచర్య వేరు, ఇక మీదట జరగబోయే పరిచర్య వేరు. ఏమంటే ఆయనే ఆధ్యాత్మికత వహించి పరిచర్య నడిపించబోతున్నాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి శారీరక క్రియల చేత ఆదాము ఏమండి తన ఆత్మ చేత శారీరక క్రియలను చంపలేదు కనుక దేవుని మాటకు లోబడలేకపోయాడు, దేవుని చిత్తం నెరవేర్చలేకపోయాడు. చూసారా, ఒక ఆదామును బట్టి కుటుంబంలో ఏ సమస్య వచ్చింది? ఆదామును బట్టి భూమి శపించబడిపోయింది. ఆదామును బట్టి భూమి శపించబడింది. ఆదామా, ఇదిగో నిన్ను బట్టి ఈ భూమి శపించబడిపోయింది. భూమి అనగా కుటుంబం. ఏమండి, భూమి అనగా కుటుంబ యజమానురాలా. ఈ రోజున దేవుడు నీకు ఒక కుటుంబం ఇచ్చాడు. మనల్ని బట్టి మన కుటుంబము శపించబడినదిగా ఉండడానికి లేదు. మనల్ని బట్టి మన కుటుంబం దీవించబడాలి. శారీరక క్రియలను దేవుని ఆత్మ చేత చంపబడి మనం జీవము కలిగిన వారుగా మార్చబడితే మనము, మన కుటుంబము, మన బిడ్డలు దీవెనకరముగా మార్చబడతారు. ఎలా జీవిస్తారని అంటే పరిశుద్ధంగా జీవిస్తారు. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ వారు మరణించినా వారి శరీరాన్ని సాతానుడు ముట్టలేడు. కారణము, వారి ఆత్మచేత శరీరాన్ని జయించి ఉన్నారు. ఈ రోజున నీవైనా, నేనైనా, మన దైవజనులైనా, ఎవరైనా సరే మనం మరణించినప్పుడు ఆత్మచేత శరీరాన్ని జయించినటువంటి వారమై మనం జీవించి ఉంటే, ఏమండి, ఆత్మచేత శారీరక క్రియను మనం జయించిన వారమై ఉంటే మన
జయించిన వారమే మట్టిలోనికి వెళ్ళిపోయినా కూడా మన శరీరాన్ని సాతానుడు తాకలేడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరితో? యేసయ్యతో జీవించాలి మనం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎలా జీవించాలని అంటే మృతమైన వారిగా కాకుండా జీవం కలిగిన వారిగా మనం జీవించాలి. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనతో జీవించాలి. ఆయన అంటే ఎవరు? దేవునితో. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరితో జీవించాలి? ఏమండి? మృతమైన వారిగా కాకుండా జీవము కలిగిన వారిగా మనం జీవించాలి. తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు ఎలా జీవించాలని అంటే యేసయ్యతో జీవించాలి, ఆయనతో జీవించాలి. ఆయనతో జీవించాలంటే మనం ఏం చేయాలి? ఈ లోకంలో యేసు ప్రభువుని నమ్ముకున్న మనము ఆయన రక్తములో పాలుపంపులు పొందుతూ ఉండాలి. చూడండి, యేసు ప్రభు వారి రక్తమును ఆయన శరీరంలో మనం పాలుపంపులు పొందడం ద్వారా ఆయన మనతో ఉంటాడు, మనం ఆయనతో ఉంటాం. యోహాను సువార్తలో వ్రాయబడింది, అంత్య దినమున ఎవరైతే యేసు ప్రభువు శరీరంలో రక్తంలో పాలుపంపులు పొందుతూ ఉంటారో వారిని నా ప్రభువు అంత్య దినమున లేపుతాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనతో ఉంటాడు, మనం ఆయనతో ఉంటాం. ఆయనతో జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవితాలు బాగుంటాయా బాగుండవా? ఏమండి? ఏమండి? ఇప్పుడు మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడైనప్పుడు ఆయన ఆరాధిస్తున్నట్టు మనము కూడా ఏమైనా దేవుడు కోరుకుంటున్నాడు, పరిశుద్ధులమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధులు కనుక ఆయనతో మనం ఉన్నామని అంటే మనం అందరం కూడా ఏమై ఉన్నాం? ఇప్పుడు పరిశుద్ధులమై ఉన్నాం. పరిశుద్ధులలో ఉండాల్సిన సుగుణాలు ఆ కింద మాటలు చదువు, 11వ వచనం చదువు, ఎలా ఉండాలో. కాబట్టి మీరు ఇప్పుడు చేయించున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించుకోండి, ఒకరినొకరు క్షమాభివృద్ధి కలుగజేసుకోండి. ఇప్పుడు దేవునితో మనం ఉన్నప్పుడు మనం ఉండాల్సిన సుగుణం ఏంటి? ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరి క్షమాభివృద్ధి కొరకు ఒకరు పాటుపడాలి. ఇప్పుడు ఇక్కడ పరిచర్య క్షమాభివృద్ధి కలగజేసుకోవాలి. ఒకరికొకరు ఏం చేయాలి? క్షమాభివృద్ధిని కలగజేసుకోవాలి. అలా ఒకరికొకరు ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపించుకుంటూ ఒకరి పట్ల ఒక క్షమాభివృద్ధి కలిగి ఉన్నప్పుడు క్రీస్తు సంఘం అనగా దేవుని శరీరం వృద్ధి చెందద్ది. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యతో మనం జీవించాలి. యేసయ్యతో మనం జీవిస్తున్నప్పుడు మనలో ఉన్న సుగుణం ఏంటంటే మనం అందరినీ ప్రేమించే వారిగా ఉండాలి. క్షమాభివృద్ధి విషయంలో కూడా ఒకరినొకరు గౌరవించుకునే విధానంలో మనం ముందుకి నడిపించబడాలి. ఇంకా చదువు, హల్లెలూయా. నీ తండ్రే కావచ్చు, నీ తల్లే కావచ్చు, ఏమండి, వారు నీ పైన ఉన్నటువంటి వారు నీకు బుద్ధి చెప్పినప్పుడు వారిని గౌరవించే వారిగా ఉండాలి. కారణము మనము దేవునితో జీవిస్తున్నాము కనుక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మా 13వ వచనం చదువు. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. మరియు ఒకరితో ఒకడు సమాధానం కలిగి 14వ వచనం కూడా చదువు. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పండి, ధైర్యం చెప్పండి, బలహీనులుగా ఉన్నటువంటి వారికి ఓతనివ్వండి. ఈ మాట అందరూ గుర్తుపెట్టుకోండి. అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సహోదరులారా, మేము మీకు బోధించుచున్నది ఏమనగా అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి, చెడినటువంటి ధైర్యము చెప్పండి, బలహీనతలో ఉన్న వారికి చెయ్యూతనివ్వండి. అందరి ఎడల మీరు ఎలా ఉండాలి? మనం దేవునితో జీవించే వారమై ఉంటే ఈ క్రియలు మనలో ఉండాలి. అందరితో దీర్ఘశాంతము గలవారమై మనం ఉండాలి. ఏమంటే ఈ రోజున అందరి పట్ల దీర్ఘశాంతం చూపిస్తున్నావా? ఏమంటే అపార్థం చేసుకునేది ఈ రోజులలో చాలా ఎక్కువగా కనబడుతుంది, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా మనం? ఏమండి ఇప్పుడు మన బిడ్డలను అయితే మనం అలా అపార్థం చేసుకుని మాట్లాడతామా? మరి ఎదుటి వాళ్ళు మనం ఎందుకు అలా చులకనగా చూస్తున్నాం? ఎదుటి వారిని ఎందుకు తప్పితే చూస్తాము? ఎదుటి వారిలో ఎందుకు మనం తప్పునే వెతుకుతాము? ప్రియమైన వాళ్ళారా, నిజంగా నువ్వు ఒక కన్న తండ్రి అయితే, నిజంగా ఒక కన్న తల్లి అయితే, నిజంగా నువ్వు దేవునితో నడుచుచున్నటువంటి వ్యక్తి అయితే, దేవునితో జీవించుచున్నటువంటి వ్యక్తి అయితే నువ్వు అందరితో దీర్ఘశాంతం గలవారవై ఉంటావు. అంత మాత్రం మీకు ఎదుటి వారికి క్షేమం కోరుతావు. అవసరమైతే వాళ్ళ పరిస్థితులను బట్టి దేవుడికి మనం నేర్పించింది ఏంటి? ప్రార్థన చేద్దాం. వాళ్ళు ఈ పరిస్థితుల్లో ఉన్నారు, వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. అవసరమైతే కన్నీరు కారుద్దాం. ఏమైనా అవసరమైతే పర్సనల్గా పిలిచి చెబుద్దాం. ఏమండి ఇలా దేవుని ప్రేమ కలిగినటువంటి వారి క్రియలు ఇలా ఉంటాయి. ఎందుకంటే వారు దేవునితో జీవిస్తున్నారు కనుక. ఏమండి మనం చూస్తే మొదట మనం జ్ఞాపకం చేసుకున్నాము, మొదట మనము మృతమైనటువంటి వారం కాదు, జీవించాలని అంటే మనం ఏం చేయాలి? మన దేవుని ఆత్మచేత మన శరీర క్రియలను మనము
జయించే వారిగా ఉన్నప్పుడు మనం జీవిస్తామని చెప్పాను. తర్వాత మనం ఏం చెప్పాము? ఆయనతో మనం జీవించాలి. ఆయనతో జీవించాలి అంటే మనం ఏం చేయాలి? ఈ సుగుణాలను మనము, ఈ 14వ వచ్చిన వరకు ఈ సుగుణాలను మనము కలిగి ఉండాలి. 3వ చెప్పి ముగిస్తాం, చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకొని మనం ముగించేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ధర్మశాస్త్రము నీతిమంతులు ఎలా జీవించాలి? విశ్వాస మూలముగా జీవించాలి. ఈ లోకంలో ఏమండి కొద్ది కాలమే మనం ఉంటాం. ఏమండి ఈ కొద్ది కాలము మనం ఎలా జీవించాలని అంటే ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా, ఏదో బలహీనమైపోయిన వాళ్ళగా, ఏదో చేతకన్న వాళ్ళలాగా అలా కాకుండా ఎలా మనం జీవించాలని అంటే ఏమండి విశ్వాస మూలంగా జీవించాలి. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మన బిడ్డలకి మనం అదే నేర్పించాలి. నైనా శ్రమ వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదురా, మనం విశ్వాసంగా జీవించాలి. దేవుడు మన పక్షాలు ఉన్నాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు. ఏమండి అందుకే ఇక్కడ ఈ మాట చదివితే 2వ అధ్యాయం 20 ఉంటుంది. మధ్య గలతీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేను కాదు జీవించేది, విశ్వాసమూలంగా జీవించేది నేను కాదు, విశ్వాసమూలంగా జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో ఉండి ఆయన నాలో జీవిస్తున్నాడు. ఏమండి ఎంత శ్రేష్టమైనటువంటి మాట. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఎన్నిక లేని వారిమే అని అనుకుంటున్నామేమో, బలహీనులమే అని అనుకుంటున్నామేమో, కృంగిపోయిన వారిమే అని అనుకుంటున్నామేమో, నా వల్ల కాదు, నేను సాధించలేను అని అనుకుంటున్నామేమో, నా పరిస్థితులన్నీ కూడా చుట్టుముట్టాయి, ఇక దిక్కుతోచిన పరిస్థితులలోనే నేను ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నామేమో. నా ప్రియమైన చెల్లి, తమ్ముడా, అన్న, మన పక్షాన మన దేవుడు ఉన్నాడు. మనం చేయాల్సింది ఏంటంటే మృతమైన వారిగా కాక జీవించు వారిగా మనం ఉండాలి. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. జీవించు వారిగా మనము ఉండాలి. ఏమండి ఒక పక్షి ఉంది, ఈ మాట చెప్పి ముగిస్తున్నాను. ఒక పక్షి ఉంది, ఆ పక్షి ఓ చెట్టు పైకి వెళ్ళి ఇక విరిగి పడిపోయేటువంటి కొమ్మ మీద వెళ్ళి వాలిందంటది. ఇక ఇరిగి పడిపోద్దంటది. ఏమంటే ఆ తుఫానులో, ఆ గాలి వానలో ఆ కొమ్మంతా విరిగిపోయి ఇక ఏ గాలి దోలినా లేకపోతే అటు ఇటు కదిలించినా విరిగి పడిపోద్దంట. అలాంటి పరిస్థితులలో ఆ పక్షి వెళ్ళి అలా ఆ కొమ్మ మీద వాలితే ఆ కొమ్మ పడిపోలేదట. అప్పుడు ఆ కొన్ని పక్షులు వాటిని చూసి, ఆ పక్షిని చూసి, పక్షి నువ్వు విరిగిపోయే కొమ్మ మీద నిలుచుని ఉన్నావు, అది పడిపోద్ది, నువ్వేమైపోతావు ఆలోచించుకో అని అంటే, అప్పుడు ఆ చెట్టు కొమ్మ మీద వాలినటువంటి పక్షి అన్నట్ట, నేను ఇరిగిపోయే చెట్టు మీద ఆధారపడలేదు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. విరిగిపోయే కొమ్మ మీద నేను ఆధారపడలేదు, నా రెక్కల మీద నేను ఆధారపడున్నాను చెప్పిందంట. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏమండి దేని మీద ఆధారపడిందంటే ఇప్పుడు అది విరిగిపోయే ఆ చెట్టు కొమ్మ మీద నిలబడింది, కానీ చెట్టు కొమ్మ మీద అది కేవలం అలా నిలబడుకొని ఉన్నాను అంతే. అయితే నేను ఆధారపడిన దేని మీద తెలుసా? నా రెక్కల మీద ఆధారపడున్నాను. ఒకవేళ అది అలా ఎరగడానికి ప్రయత్నం చేసినా నా రెక్కల మీద నేను అలా ఎగిరి వెళ్ళిపోగలను. నా రెక్కలు కుంటుపరచబడలేదు, నా రెక్కలకు ఏం కాలేదు, నా రెక్కల మీద నేను ఆధారపడ్డాను, నేను ఎగరగలను అన్న. ప్రియమైన వాళ్ళారా, మన వెనకున్న పరిస్థితులు మనం చూడొద్దు ఎప్పుడు కూడా. మనం ఆరాధిస్తున్న దేవుడు చెప్తున్న మాట విశ్వాసంతో మీరు జీవించండి. ఎందుకో తెలుసా? నేను జీవించువాడికి నువ్వు కాదు, క్రీస్తే నీ యందు జీవిస్తున్నాడు. ఏమండి కనుక ఆయన మనతో ఉన్నాడు, మనం విశ్వాసంతో జీవించాలి లోకంలో. మాటలు మనందరూ ఆత్మీయ జీవితాలు దేవుడు క్షేమాభివృద్ధిని కలుగు చేయును గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దయచేసి అందరం కూడా తల ఉంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన వాళ్ళారా, వాక్యం వెంట మన జీవితాలు సాటి సంఘంతో దేవుడు చెబుతున్నాడు, నీ క్రియలను నేను చూస్తున్నాను, నీవు మృతుడు అయ్యి ఉన్నావు అని అంటాడు. క్రియలు మంచివా చెడ్డవా అనేది మనం పక్కన పెట్టి దేవుడు చూశాడంట, కానీ ఆ సంఘమే మృతమైనటువంటి సంఘంగా మారిపోయిందంట. నా ప్రియమైన చెల్లి, తమ్ముడా, మనం మృతమైన వారిగా మనం ఉండడానికి లేదు. మనం ఎలా ఉండాలి అంటే మనం జీవము కలిగినటువంటి వారిగా ఉండాలి. జీవము కలిగి దేవునితో మనం నడిచే వారిగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా మనం ఎలా జీవించాలని అంటే ఆయనతో జీవించాలి. మూడవదిగా విశ్వాసముతో జీవించాలి. ఈ యాత్రలో మనం ముందుకు కొనసాగింపబడుతున్నప్పుడు మన ఆత్మీయ పరుగు పందెమును ప్రభు స్థిరపరుస్తాడు. మన నోటి మాటను ప్రభు రూఢీపరుస్తాడు. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఆలోచన మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే దేవుని వాక్యానికి మనం తలవంచాలి. ఎంత పెద్దవారమైనా సరే దేవుని వాక్యానికి మనం తలవంచాలి. వాక్యం ఏది చెబుతుంది, వాక్యానికి లోబడే వారిగా మనం ఉండాలి.
కనుక యేసు వారి లోకానికి వచ్చారు, 33 సంవత్సరాలని లోకంలో జీవించారు, సర్వమానవారి పాపక్షమాపణ నిమిత్తమై చివరి రక్తపు పట్టు వరకు ఆయన చెందించారు. అంత మాత్రమే కాకుండా ఆయన మరణించాడు. ఆయన మరణించి సమాధిలోనే ఉండుంటే ఈ రోజు మనందరం కూడా ఆయన ఆరాధించలేం. అయితే మరణమును గెలిచి పునరుద్ధానుడై సజీవుడిగా తిరిగి లేచాడు. ఈ రోజున అనేకులు కనబడ్డాడు. వెళుతూ మీ కొరకు నేను స్థలాలను సిద్ధపరుస్తున్నాను అని అన్నాడు. అమ్మో, అప్పుడు వెళ్ళినాటి నుండి ఈ రోజు నాటి వరకు కూడా ఆయన స్థలాలను సిద్ధపరుస్తూనే ఉన్నాడు మన కొరకు. ఆయన స్థలం సిద్ధపరచడం పూర్తయిందంటే బయలుదేరి వస్తాడు. ఇంకా నోటి మాటతో కల చేసిన ఈ భూమి ఆకాశమే మనకు అంతుపట్టట్లేదు. మరి ఇప్పుడు ఈ రోజు నాటి వరకు కూడా ఆయన సిద్ధపరుస్తూనే ఉన్నాడు. అది ఎలాంటి రాజ్యం అనుకోవాలి. కనుక ఆ మార్గంలో మనం నడిచినప్పుడు చరాల్సిన కర్మం చేద్దాం. అలా కాకుండా మన ఇష్టానుసరంగా నడిపించబడినప్పుడు శరీరాన్ని మనం జయించలేకపోతే, శరీర కోరికలను, తలంపులను, ఆలోచనలను మనం జయించలేకపోతే నిత్య నరకాగ్నికి ఆహుతిగా మార్చబడతాం. అక్కడ ఏడుకుని కొండు కొరకొట్టి ఆహుదా. కనుక మనం నిత్య రాజ్యానికి వారసులుగా మార్చడానికి ప్రభు మనం పిలిచాడు, ఎన్నుకున్నాడు. కనుక ఈ తీర్మానాన్ని ప్రభు స్థిరపరచునుగాక, ఈ తీర్మానాన్ని ప్రభు స్థిరపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. వాణ్ణి ప్రార్థన చేస్తుంది.